కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం దిందా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోడు భూముల్లో వ్యవసాయ పనులు చేపడుతున్న రైతులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోడు భూముల్లో దున్నుతున్న రైతులను అటవీ శాఖ అధికారులు నివారించగా రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అటవీ శాఖ అధికారులకు సహకరించారు. ఈ సందర్భంగా పోడు రైతులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఇక రైతులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంతంలో ఏదైతే చింతమానేపల్లి దింది గ్రామం లోపల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం జరిగింది. ఇక్కడ అంటే ఆదివాసులు ఎక్కువగా ఉండే జిల్లా ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలో పోడు వ్యవసాయం అనేది కూడా ఈ యొక్క ఆదివాసులు వారు ఎక్కడికి నివసిస్తారో ఆ నివసించే ప్రాంతంలో అటవీ ప్రాంతాన్ని ఆ చెట్లను నరికి వాటిని కొన్ని సంవత్సరాల నుండి కూడా ఆ యొక్క పోడు భూముల్ని వ్యవసాయంగా చేసుకొని జీవనోపాధిని గడుపుతున్నారు. అలాంటి ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి కూడా ఇక్కడ ఉండే అటవీ శాఖ అధికారులు ఆదివాసులపైన దాడులు చేస్తూ వారిని అడ్డుకోవడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతుందో చింతమానేపల్లి దింది గ్రామం ఏతుందో దింది గ్రామం లోపల ఈ యొక్క పోడు భూముల యొక్క రక్ష అనేది జరగడం జరిగింది. దీంతో అటవీ అధికారులు వచ్చి వారు సాగు చేస్తున్న యొక్క వ్యవసాయ భూమిని ఇదంతా కూడా అటవీ ప్రాంతాన్ని అని చెప్పని అటవీ అధికారులు అడ్డుకోవడంతో ఆదివాసులు ఒక్కసారిగా అటవీ అధికారులపై తిరగబడడం, దాంతో వారు పోలీసులకు సమాచారం వేయడంతో అక్కడ ఉన్న ఆసిఫాబాద్ మరియు కాగజ్ నగర్ ఆ ప్రాంతంలో ఉన్న పోలీసులు ఒక్కసారిగా అటవీ అధికారి ఆదివాసీలపై దాడులు చేయడము, తీవ్రంగా వారిని కొట్టడం జరిగింది. దాంతో వారందరూ కూడా ఒక్కసారిగా వారికి ఒకేసారి పోలీసులపై కూడా ఆదివాసులందరూ కూడా కర్రలతో మరియు దీంతో ఒక్కసారి మీరుగా పోలీసులపై అటవీ అధికారులపై దాడి చేయడం అనేది జరిగింది. దాంతో ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తత ఏర్పడడం అనేది జరిగింది. దీంతో ఈ యొక్క అధికారులు మరి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నెత్తి పట్టుకుంటున్నారు. మరి గతంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతం లోపల ఆదివాసుల పైన దాడులు జరగడం జరిగింది. మరి దానికి సరైన పరిష్కారం, ఎందుకంటే గత సంవత్సరం క్రితము ఈ ఆదిలాబాద్ నుండి ఆసిఫాబాద్ నుండి హైదరాబాద్ వరకు కూడా అనేక మంది వేల మంది ఆదివాసులు పాదయాత్రగా అక్కడికి వెళ్తూ హైదరాబాద్ వెళ్ళడం అనేది జరిగింది. హైదరాబాద్ లోపల ఫ్లైఓవర్ దగ్గర ఆపుకొని వారిని పోలీసులు అడ్డగించుకొని ఒక 5గురికి మాత్రమే మేము ముఖ్యమంత్రి కలవడానికి మరి అధికారులను కలవడానికి అనుమతిస్తామని చెప్పి అక్కడి నుండి తర్వాత వారిని అందరూ బస్సుల్లో ఎక్కించి తిరిగి ప్రయాణం అంటే అధికారులు కూడా కలవకుండా అడ్డుకుంటున్నారు. అంటే ఒక రకంగా ప్రభుత్వాలు కూడా ఆదివాసులని వారి యొక్క హక్కులను కాపాడలేకపోతుంది, నిర్లక్ష్యాన్ని వహిస్తుందని చెప్పి కూడా ఆదివాసులు ఆగ్రహంతో ఉన్నారని చెప్పి చెప్పవచ్చు. లక్ష్మి, థ్యాంక్ యూ రమేష్.